మనం మంచి పేరు సంపాదించుకోవాలని చూసాం కదా. మనం వెండి బంగారంల కన్నా మంచి పేరుని సంపాదించుకోవాలని చూసాము. అలాగనే మనము మరి మంచి పేరు సంపాదించుకోవడానికి మరి మనకి ఎంత ధనమున్నా, విద్యున్నా, ఆస్తిపాస్తులున్నా మంచి పేరు సంపాదించుకోలేం అని చూసాం. ఎలా చూసాము? జెహోరామ్ అన్న ఒక రాజుని గురించి చూసాం. రాజుకి ఏమైనా తక్కువ ఉంటుందా? ఏముండదు. అతనికి మరి విస్తారమైన ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, హోదా ఉంది, అధికారం ఉంది. కానీ ఎవ్వరికీ ఇష్టం లేని వాడై చనిపోయినట్టు మనం చూసాం. సో మనం మంచి పేరు సంపాదించుకోవాలంటే మరి దయను, సత్యమును ఎన్నడూ విడిచిపెట్టకూడదు అన్న విషయాన్ని మనము చూసాం. దాన్ని కంఠభూషణంగా ధరించుకోవాలి. ఈరోజు నేను మీకు అదే ఎక్కడున్నది వచనం నేను చెప్పింది? ఏది అంటే మరి మీరు దయను, సత్యంని ఎన్నడూ విడిచిపెట్టకూడదు, కంఠభూషణంగా దాన్ని ధరించుకోవాలి అన్న వచనం ఎక్కడుంది? మనం 2-3 వీక్స్ నుంచి చూస్తున్నాం. మనం సామెతలు 3rd చాప్టర్ 1-5లో మళ్ళీ చదువుతాం. ఇక్కడ ఇంకొక వచనం ఉన్నది. అందు గురించి నేను ఇంకొక విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకుంటా. ఓకేనా? మనము సామెతల గ్రంథము మనము 1 నుండి 10 వచనాలను చద్దాం. ఓకేనా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాలను మనం చూసినట్టయితే ఇక్కడ చాలా చక్కటి విషయాలు ప్రస్తావించబడ్డాయి. మీరు దీనిని గ్రహించండి. ప్రార్థన పూర్వకంగా ఈ వాక్య భాగంని మనము చద్దాం. ఒకరు చదువుతూ ఉంటే మిగిలిన వారందరూ కూడా గ్రహించండి. ప్రభువా, మాకు ఈ వాక్య భాగంలో ఉన్న భావంను మాకు తెలియచేయమని ప్రార్థన చేయండి. ఓకేనా? ఒకరు చదువుతూ ఉండండి, అంటే ప్రార్థన చేసుకొని చూస్తూ ఉండండి, ధ్యానించండి. ఓకే, ఎవరైనా ఒకరు చదవండి, మైక్లో చదవండి, అందరికీ వినిపించేటట్టు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఓకే. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను, సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవానందు నమ్మకముంచుము. నీ ప్రవక్తన అంతటి అందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువై కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. ఓకే. ఇక్కడ మనం చూసినట్టయితే మీరు ఎంత చక్కగా గ్రహించారో నాకు తెలియదు, కానీ మనం ఇక్కడ చూసినట్టయితే ఒక మాట ఉంది. అదే పాట మనం పాడాలని అనుకున్నాం. ఏంటంటే మరి ఈ పాటలో సజీవుడైన యేసయ్య అన్న పాటలో
క్షేమము నొందుటయే సర్వజనులకు ప్రయాసగా మారెను అని ఉన్నది. క్షేమము నొందుటయే సర్వజనులకు ప్రయాసగా మారెను. కానీ దేవా, క్షేమాధారం నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను అని చరణం మనము పాడినాం కదా. సో మనది ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే సుఖ జీవనంతో గడుపు సంవత్సరములు. క్షేమం నొంది సుఖ జీవంతో గడుపు సంవత్సరం. చాలామందికి అది 2వ వచనంలో ఉన్నది కదా. ఎప్పుడైతే మనం దేవుని ఒక వాక్యంని గైకొంటామో, నా కుమారుడా మరి నా ఆజ్ఞలని గైకొనుము, అవేమిస్తావంట? సుఖ జీవనంతో గడుపు సంవత్సరములు. దీర్ఘాయువును సుఖ జీవనంతో గడుపు సంవత్సరములు. 2వ వచనం మనం చద్దామా? అది దీర్ఘాయువును సుఖ జీవముతో గడుపు సంవత్సరములు శాంతిని నీకు కలగజేయును. ఇక్కడ ఏమని ఉన్నదంటే దీర్ఘాయువును సుఖ జీవనముతో గడుపు సంవత్సరములు అవి నీకు కలగజేయను. ఇప్పుడు చిన్న ప్రశ్న, మీరందరు కూడా సుఖంగా మంచిగా ఉండాలని అనుకుంటున్నారు కదా. ఎవరికైనా కానీ కష్టాలలో ఉండాలనుకుంటున్నారు ఎవరైనా? మీరు అందరు సుఖంగా మంచిగా నెమ్మదిగా ఉందామనుకుంటున్నారా, లే కష్టాలతోటి మనోవేదనతోటి ఇబ్బందులతోటి ఉందామనుకుంటున్నారా? ఎవరేమంటలేరండి. ఎలా ఉండాలనుకుంటున్నారు? సుఖములుగానే ఉండాలనుకుంటున్నారు కదా. అందరు అట్లనే అనుకుంటున్నారా? పాప, నీ పేరేం పేరు పాప? ప్రణయ. నువ్వేమనుకుంటున్నావు పాప? సుఖంగా ఉండాలని అనుకుంటున్నావా? నువ్వు పాప సుఖంగా ఉండాలని అనుకుంటున్నావా, లే నన్ను అడుగుతున్నా అని అనుకుంటున్నావు? మంచిగానా? నువ్వెట్లు ఉండాలని మీరు ఎట్లు ఉండాలని అనుకుంటున్నారు? సుఖంగా ఉండాలని అనుకుంటున్నా? ఓకే, సుఖంగా ఉండాలని అందరికీ మంచి ఉన్నది. ఇక్కడ మనకేమున్నది? దీర్ఘాయువును. చాలామందికి దీర్ఘాయువు ఇష్టం కదా, ఎక్కువ దినాలు బ్రతకాలని. అలాగనే సుఖ జీవనంతో గడుపు సంవత్సరములు అంటే నెమ్మదితో, సమాధానంతో, సంతోషంతో బ్రతుకు సంవత్సరములు మనకు కావాలంటే ఏం చేయాలని ఉన్నది. ఓకేనా? ఇప్పుడు మరి మీరు సుఖంగా బ్రతకాలని మీరు ఏమేం కష్టపడతా ఉన్నారు? ఏమైనా ప్లాన్స్ వేసిండ్రా సుఖంగా బ్రతకనికి? సుఖంగా బతకనికి, నెమ్మదిగా బతకనికి మరి ఏమైనా ప్లాన్స్ వేసిండ్రా మీరు? వేయలేదా ఇంతవరకు? వేసిండ్రా? వేయలేదా పాప? వేయలేదా? నేను అనుకుంటున్నా ఆల్రెడీ వేసిండ్రా అనుకుంటున్నా, మీరు చెప్తలేరు. చాలా డబ్బు సంపాదించాలన్నా మీ ప్లాన్ అట్లనే ఉందా? అలానే ఉంది. ఇంకెవరెవరికి ఏమేం ప్లాన్స్ ఉన్నాయి? సుఖజీవనంతో గడుపు సంవత్సరాలు కావాలని చూసినాం, మీకు అందరికీ కావాలని ఉన్నది. సో ఏం ప్లాన్స్ వేసిండ్రు? ఏమేం ప్లాన్స్ చేస్తున్నారు? ఏమనుకుంటున్నారు? లేకపోతే ఏం చేస్తే సుఖజీవనం వస్తుందని అనుకుంటున్నారు? మీ ఐడియాస్ ఏమున్నాయి? ఇలా చేస్తే సుఖజీవనంతో గడుపు సంవత్సరం. బబ్లు, నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏం చేస్తే సుఖజీవనం వస్తుంది అనుకుంటున్నావు? మరి నువ్వేమేం ప్లాన్ చేస్తున్నావు? ఇప్పటికేం లేవా? ముందుండేనా? ఏముండే అవి? అదే, దానికి ప్లాన్స్ ఏం వేసినావు? బాగా డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, ఇండ్లు కట్టుకోవాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, సప్పాలు గిట్ట తినాలి. ఓకే, రైట్. ఓకే, నైస్. మీకు ఇంకా మీరేం ప్లాన్ చేసిండ్రు?
ఇంకా ఎవరైనా ఏమైనా ప్లాన్స్ వేసిండ్రా సుఖ జీవనంతో గడుపు సంవత్సరాలు మీకు కావాలంటే? దానికి ఏం ప్లాన్స్ వేసిండ్రు? ఏం చేస్తే సుఖ జీవనంతో గడుపు సంవత్సరములు వస్తాయని మీరు అనుకుంటా ఉన్నారు? ఏం ప్లాన్స్ వేయలేదా బాబా? ఫారిన్ పోవాలని, మంచిగా చదువుకోవాలని వేయలేదా? అందు గురించే అంటా ఉన్నా, మీరు ప్లాన్స్ వేసిండ్రు కానీ చెప్తలేరు. మీరు చదువుకోవాలని ఎందుకు చదువుకుంటున్నారు? మీరు ఏమొద్దంటే మంచిగా ఇంట్లోనే ఉండొచ్చు కదా. చదువుకునే కారణమే అదే. మళ్ళీ మంచి పొజిషనే సుఖ జీవనంతో గడిపేతా. లేకపోతే ఏదైనా పొజిషన్ లేదంటే ఇండే ఉండవచ్చు ఊర్లోనే, మంచిగా పొలం పని చేసుకుంటా. మంచి పొజిషన్ కావాలంటేనే సుఖ జీవనం కావాలని కదా, అధికారం కావాలని. ఓకే, ఇంకా ఓకే నేను చెప్తా ఇప్పుడు, ఓకేనా? మీరు ప్లాన్స్ వేసుకుని ఉండొచ్చు, వేసుకుంటారు, ఇది తప్పేం కాదు, సహజనంగా ప్లాన్స్ వేసుకుంటారు, ఓకేనా? న్యాచురల్, అందులో తప్పేం లేదు. మానవుడిగా ఏదైనా ఉంటే సుఖ జీవనంతో గడుపు సంవత్సరాలు కావాలన్నది ప్లాన్లు వేసుకోవడంలో తప్పేం లేదు, సహజం. కానీ మనం ఒక వచనం చేద్దాం, ఓకేనా? మనము సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం చేద్దాం. సామెతల గ్రంథం మన అందరు తీద్దాం, ఓకేనా? సామెతల గ్రంథం మరి 14వ అధ్యాయము 12వ వచనం మనం చేద్దాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గం కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. మరణమునకు త్రోవ తీయును. తుదకు అది. ఈ వచనం ఒక అర్థమేంది? మీకు సరిగా కనిపిస్తుండవచ్చు. ఏమని? అరే ఇట్లా చదువుకోవాలి, ఇట్లా నేను పెద్దగా కావాలి, మంచి పొజిషన్ కావాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలి, మరి అప్పుడు నాకు సుఖ జీవనంతో గడుపు సంవత్సరంలో వస్తుంది, మంచిగా ఉంటా అని మీకు అనుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నది? ఆ మార్గం ఏమనిపిస్తూ ఉన్నది మీకు? సరిగా కనిపిస్తూ ఉన్నది, స్ట్రైట్గా కనిపిస్తుంది. ఎస్, దిస్ ఈజ్ ద రైట్ పాత్ అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యము జ్ఞాని అయిన సొలొమోన్ ఏం చెప్తా ఉన్నాడంటే, మీకు సరిగా కనిపించే మార్గం ఒకటి ఉంటుంది, కానీ తుదకదేమనిపిస్తుంది? ఎక్కడికి తీసుకుపోతుంది? మరణానికి తీసుకుపోతుందంట, అంటే నరకానికి తీసుకుపోతుందంట. మీకు సరిగా కనిపించే మార్గము మరి మరణానికి తీసుకుపోయే ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే దేవునికి అన్నీ తెలుసు. సరిగా కనిపిస్తుంది మార్గం, కానీ అంతం పోయేటప్పటికేమనిపిస్తుంది? అక్కడికి పోయిన తర్వాత మరణానికి పోతారు. కాబట్టి మీరు ప్రతిదీ మీరు చేసేది సుఖజీవనం కావాలనుకుంటే ఆ మార్గం సరైందా కాదా, ఆ మార్గంలో నిజంగా సుఖజీవనం ఉన్నదా లేదా అని మీరు పరీక్షించుకోవాలి. ఇలాంటి ఒక వచనం సామెతల గ్రంథంలో 4 times ఉన్నది. యథార్థంగా కనిపించవచ్చు, అంటే మీరు నిజంగానే అమాయకంగా యథార్థంగా అది కరెక్ట్ అని అనుకోవచ్చు, కానీ అది మరణానికి దారి తీస్తుంది అని సామెతల గ్రంథంలో 4 times ఉన్నది. ఆ వచనాలు చెప్తే టైం అయిపోతుంది కాబట్టి చెప్తలేను. మీకు ఆ వచనాలు కావాలంటే నేను ప్రార్థన అయిన తర్వాత అడగొచ్చు, నేను చెప్తా. ఇప్పుడు ఒకటే వచనం చెప్పిన అందులో, ఓకేనా? సో ఒకనికి సరిగా కనిపించు మార్గం కలదు, కానీ తుదకది మరణానికి దారి తీస్తుంది. కాబట్టి మీరు అనుకున్నది బహుశా కరెక్ట్ కాకపోవచ్చు, దేవుని వాక్యానుసారంగా తప్పు కావచ్చు. సో మనం ఈరోజు దేవుని వాక్యము సుఖజీవనంతో గడుపు సంవత్సరములు కావాలంటే ఏం చేయాలని ఈ మనం చదివిన యాక్చువల్ మొదటి 10 వచనాలు 3వ అధ్యాయం, అంటే సామెతలు 3వ అధ్యాయము మొదటి 10 వచనాలలో సారాంశం ఉన్నది.
ప్లస్ ఆ 3వ అధ్యాయం అంతా కూడా సుఖ జీవనంతో గడుపు సంవత్సరంలో మీకు ఎలా వస్తాయని. అలాగనే సామెతల గ్రంథం అంతా కూడా అంటే 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 31 అధ్యాయాలలో ఒక సారాంశం సమ్మరీ ఏంటంటే, మీరు సుఖ జీవనంతో గడుపు సంవత్సరంలో మీకు ఎలా వస్తాయని ఈ సామెతల గ్రంథం అంతట్లో కూడా రాయబడి ఉన్నాయి. ఎలా మీరు నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా ఉంటారని, సుఖజీవనంతో గడుపు సంవత్సరంలో మీకు ఎలా వస్తాయని ఈ 31 అధ్యాయాలు ఏవైతున్నాయో అంతా కూడా మీకు జ్ఞానం కలగజేయడానికి దేవుడు రచించిన ఒక సామెతలు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, సుఖజీవనంతో గడుపు సంవత్సరంలో మీకు కావాలంటే సామెతల గ్రంథం అంతా చదవండి. నేను క్రీస్తుని అంగీకరించినప్పుడు రోజు చదివేవాడిని సామెతలు, రోజుకొక అధ్యాయం సామెతలు చదివేవాడిని. అలా ఒక్క నెల కాగానే 31 అధ్యాయాలు అయిపోయాడు. మళ్ళీ అలా మళ్ళీ చదివేవాడిని. నేను అనుకుంటా ఉన్నా దాదాపు 20, 30, 40, 50 సార్లు కూడా చదివిండొచ్చు. ఏది? సామెతల గ్రంథం అంతా కూడా. ఎందుకు? నాకు జ్ఞానం కావాలని దేవుణ్ణి అడిగిన. నాకు కరెక్ట్ వే ఏంది, నేను ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఏది కరెక్ట్, ఎప్పుడు వస్తుందని. సో మీరు కూడా ఏం చేయండి, సంవత్సరానికి 12 సార్లు చదవచ్చు. ఎందుకంటే 31 అధ్యాయాలు ఉన్నది, నెలకు 30 రోజులు ఉంటుంది, రోజుకు ఒకటే అధ్యాయం చదివితే సంవత్సరానికి 12 సార్లు చదవచ్చు. అయినా కానీ ఎన్నో మర్చిపోతాం చదివినాయి. కాబట్టి మీరు అలా చదువుతూ ఉన్నారు అనుకోండి, మీకే మెల్లమెల్లంగా తెలుస్తుంది. సొలొమోన్ రాసిన ఇవి దేవుడిచ్చిన జ్ఞానం. కానీ సొలొమోన్ కంటే శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభు. సొలొమోన్కి భూమి మీద ఉన్నవే తెలుసు, చనిపోయిన తర్వాత ఆకాశం అందున్న విషయాలు సొలొమోన్కి తెలియదు, యేసుక్రీస్తు ప్రభుకి తెలుసు. కాబట్టి మొదటి 4 పుస్తకాలు చదవండి. అంటే మత్తయి, కొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన 90% మాటలు ఉన్నాయి. సొలొమోన్ కంటే జ్ఞాని. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు మాటలు మీరు చదివితే మీకు సుఖ జీవనంతో గడుపు సంవత్సరాలని మరి మీకు తెలుస్తుంది ఏం చేస్తే అన్నది. లేకపోతే ఫుల్ అవగాహన రాదు. మీకు కరెక్ట్గా కనిపించే మార్గం ఉన్నది, ఇది రైట్ అనుకుంటున్నారు, కానీ అది మరణానికి దారి తీస్తుంది. సో చాలా మట్టుకు మీరు అమాయకులు, చాలా మట్టుకు. ఎందుకంటే మీ క్వశ్చన్స్, మీరు ఆన్సర్ ఏదైతే చేసినరో చూడండి, చాలా మట్టుకు అమాయకులు మీరు. అంటే మీరు అనుకున్నది నిజంగా కరెక్ట్ కాదు. దేవుని వాక్యానుసారంగా ఒక స్టోరీ యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఆ స్టోరీ నేను చెప్తా. ఇది లూకాసు వార్త 12వ అధ్యాయంలో చిన్న ఒక స్టోరీ చెప్పాడు. ఒక ధనవంతుడు ఉండే, ఆల్రెడీ ధనవంతుడు. ఈయన ఎవరు? ఆల్రెడీ ధనవంతుడు. సో ఆ సంవత్సరము ఈయనకు విస్తారంగా పంట పండింది, ఇంకా ఎక్కువ పండింది. విస్తారంగా పంట పండితే మరి ఆయన అనుకున్నాడంట తన మనసులో, ఏం చేయాలి, నా దగ్గర ఆల్రెడీ ధనవంతులను, పెద్ద పెద్ద గోడౌన్స్ ఉన్నాయి, అంటే తెలుగులో కొట్లు అని ఉన్నది, అంటే గోడౌన్స్ పెద్ద పెద్ద, అంటే ఇలాంటి గోడౌన్స్ అన్నీ కట్టుకున్నాడు పెద్ద పెద్దవి. అవి ఇప్పుడు ఇంకా విస్తారంగా పంట పండింది, ఏం చేయాలని ఈ గోడౌన్స్ని అన్నిటి పగలగొట్టి దీనికంటే పెద్దగా కట్టుకొని అందులో ధాన్యం అంతా నింపుకొని తన ప్రాణంతో అనుకుంటాడంట. ఏమని? మనం ఎల్ఐసి పాలసీ తీసుకున్నట్టు. ఏమని? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అనుకున్నాడంట. అనుకుంటే దేవుడు ఆ రాత్రియే ఆయనకు దర్శనమై అడిగిండంట, వెర్రివాడా, ఈరోజు నువ్వు చనిపోతే మరి నువ్వు సంపాదించినవన్నీ ఎవరివైతే అనుకున్నాడు. మరి మీరు కూడా ఓకే అనుకుందాం, ఫస్ట్ క్లాస్ చదివిండ్రు,
డాక్టర్ ఇంజనీర్ అయిపోయిండు, ఆస్ట్రోనాట్ అయిపోయిండు, ఫారిన్కి పోయిండ్రు, డబ్బులు చాలా వచ్చేసినాయి, టుపుక్న పోతారని దేవుడు కానీ అన్నాడు అనుకో, రేపు పోతావు నువ్వు అంటే ఏం చేస్తారు? దేవునికి ఏం ఫేస్ చూపెడతారు? ప్రభా ఏం చేయాలి, నేను మంచిగా చదువుకున్నా, మంచిగా ధనం సంపాదించిన వచ్చేసిన అంటాడు. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని చూసి వెరీ గుడ్, అదే కదా నేను చెప్పిన మీకు అని అంటాడా? యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణంని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం అని చెప్పాడా? నేను చెప్పాను అవి? నేను చెప్పాలి. ఇప్పుడు సామెతలలో నేను 16:25 చదువుదాం, ఓకేనా? 16 అంటే సేమ్ వర్స్ ఉన్నది. ఒకనికి యథార్థంగా, ఒకనికి సరిగా కనిపించు మార్గం కలదు కానీ తుదకు అది ఏడికి తీస్తుంది, మరణానికి దారి తీస్తుందని సేమ్ వచనము 16:25లో కూడా ఉన్నది. అంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఉన్నది. చదవండి పాప. ఒకని మార్గము వాని దృష్టికి కరెక్ట్గా యథార్థంగా, ఇదే మమ్మీ డాడీ చెప్పినా, పాస్టర్ చెప్పినా, ఎవరు చెప్పినా యథార్థంగా కనిపిస్తుంది. నో ఇది నేను చేసేది కరెక్టే అని సరిగా యథార్థంగా కనిపిస్తుంది కానీ తుదకు అదేం చేస్తుంది? సేమ్ సరిగా కనిపించు మార్గం గలదు, యథార్థంగా కనిపించు మార్గం గలదు, కానీ తుదకు ఎక్కడికి పోతుంది? అది మరణానికి, పాతాళానికి పోతుంది. ఇదే మత్తయి సువార్త. అంటే 16:25 జ్ఞాపకం పెట్టుకోండి. ఏది జ్ఞాపకం పెట్టుకోవాలి? 16:25. ఇది సొలొమోన్ రాసింది. సొలొమోన్ కంటే శ్రేష్ఠుడు చెప్పిన మాటలు మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ఉన్నది. ఇవి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు. ఓకే, చదువు. తన ప్రాణంను రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తం తన ప్రాణంని పోగొట్టుకువాడు దానిని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణంని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనము? ఎవరు చెప్పిండ్రు ఇది? మీరైతే కొన్ని డబ్బులే అన్నారు. ఏదో బంజారా హిల్స్లో ఫ్లాటో, ఇక్కడ 10 ఎకరాల భూమో కాదు, వండర్లావో కాదు. లోకంలో ఏమేమి ఉన్నాయి? అమెరికా ఉన్నది, ఇంగ్లాండ్ ఉన్నది, ఆస్ట్రేలియా ఉన్నాయి, దుబాయ్, అన్ని గొప్ప గొప్ప, అవన్నీ కూడా సంపాదించుకున్నా మీ ప్రాణంని గురించి మీరు ఆలోచించకపోతే, మీరు పరలోకానికి పోతారా నరకానికి పోతారా అని ఏం కేర్ తీసుకోకపోతే, టుప్పున పోతే మీ పరిస్థితి ఏంది అన్నాడు. ఏమవుతుంది? మీరు చదువుకున్న విద్య ఏమవుతుంది? మీరు సంపాదించుకున్న ఆస్తి ఏమవుతుంది? మీరు కొన్న భూములు ఏమవుతాయి? ఆలోచించిండ్రా? మరి మీ ప్రాణంది ఏమైనా గ్యారంటీ ఉన్నదా? మరి అట్లెట్లా మళ్ళీ అన్ని కళలుగానే వేస్తున్నారు? ఏమేమో అయిపోదామని కళలు కంటున్నారు కదా, నేను ఇట్లా చేసుకొని, ఇట్లా కొట్టుకొని, ఇట్లా చేసి, ఇట్లా ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కానీ రేపు టుప్పున పోతే, ఇప్పుడు మేము వస్తా కూడా యాక్సిడెంట్ అయింది. మేము డిండికి పోయి వస్తూ ఉంటే కంపల్సరీ ఒక వారం యాక్సిడెంట్ చూడకపోతే ఇంకొక వారం యాక్సిడెంట్ చూస్తున్నాం. ఏమవుతుంది తెలియదు రేపు. మరి అట్లయితే ఏమవుతాయి మీ ప్లాన్స్ అన్నీ? ఏమవుతాయి అనుకుంటున్నావు పాప? వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఆ స్టోరీ చెప్పి ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు, ఇలా ఉంటుంది పరిస్థితి, కాబట్టి మీరు దేవుని రాజ్యంనైనా నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు కావాల్సినవి అన్నీ దేవుడు అనుగ్రహం. మనం ఆ స్టోరీ చేద్దామా? లూకా సువార్త అంటే మీరు చదవండి, ఓకేనా? లూకా సువార్త 12వ అధ్యాయంలో నేను చెప్పిన ఆ ధనవంతుని స్టోరీ ఉన్నది. చూస్తా నేను 12వ అధ్యాయంలోనే ఉన్నదా? నేను అనుకుంటున్న 12వ అధ్యాయంలో ఆ రిచ్ ఫుల్ ఉన్నది కదా, 13వ వచనంతో
లో ఆ స్టోరీస్ ఉన్నది. మనం ఆ చివరి 2 వచనాలు 19, 20 వచనాలను మనం చూద్దాం. నా ప్రాణంతో, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు విస్తారమైన ఆస్తి సమకూర్చు. అంటే ఇప్పుడు మనం వేసిన ప్లానే మంచిగా సంపాదించుకొని కూల్గుందామని. విస్తారమైన ఆస్తి సమకూర్చబడ్డది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునందును. అయితే దేవుడు వెర్రివాడా, అలాగుననే యుండునని చెప్పాను. ఇప్పుడు సేమ్ మనం కూడా అలాంటి ప్లాన్స్ ఇంకా కాలే, అవే ప్లాన్స్ వేసుకొని మనం అన్నాం అనుకో, దేవుడు ఏమంటాడో తెలుసా? వెర్రివాడా, ఈరోజు నువ్వు చనిపోతే నువ్వు సంపాదించినవి అన్నీ ఏమవుతాయి? నేను అడగట్లేదు, ఇక్కడ మీరు రాసి పెట్టాలి యాక్చువల్గా. ఏమని? వెర్రివాడా, ఈరోజు నువ్వు చనిపోతే నువ్వు సంపాదించినవన్నీ ఏమవుతాయి అని రాసి పెట్టాలి కదా. అప్పుడు జర మంచిగా ఉంటుంది. అప్పుడు వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? అరే నా ప్లాన్స్ ఏంది, ఏమేమో వేసుకొచ్చినాయి, ఇవాళ చచ్చిపోతే అంటా ఉన్నాడు దేవుడు, ఏమవుతుందని వచ్చిన వాళ్ళకి చదివి కొంచెం బుద్ధి వస్తుంది. అవునా కదా పాప? అట్లా రాసి పెట్టలేదామనుకో, ధనం కావాలని అన్నారు, ధనం కావాలని పుట్టుకున్న పోతే మరి. కాబట్టి ఏం చేయమన్నాడో చూడండి యేసుక్రీస్తు ప్రభు. దేర్ఫోర్ ఐ టెల్ యూ 22 నుంచి. కాబట్టి నేను చెప్పున్నది ఏంటంటే, తన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకొందుమో అని నీ దేహము గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకులు సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గురిసెలేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరడెక్కువ. సో మనం 29 చదివేద్దాం పాప. అంటే కంటిన్యూస్. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుదురు, అవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. మీరు ఏం చేయమన్నాడు? ఇలా ఉంటుంది మన పరిస్థితి. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి? దేవుని రాజ్యము ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్ అని రాసి ఉంటుంది కదా. సో ఫస్ట్ ఏం చేయాలి? మీరు పరలోకానికి పోతానా లేదా అన్న ఆలోచన ఫస్ట్ రావాలి. సెకండ్ అది వచ్చింది అనుకోండి, టుప్పున పోతే ఏమవుతుంది మరి? ఎందుకంటే అక్కడికి అంతా పోవాలంటే దేవునికి టైం తక్కువ కేటాయించే వస్తుంది, చాలా మట్టుకు ఎన్నో అబద్ధాలు ఆడవలసి వస్తుంది, ఏమేమో చేయవలసి వస్తుంది. మామూలుగా పోతారా? సో దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, మన ప్రాణం జీవం ఏ పాటిది? అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. కాబట్టి మీరు అట్లా ఆలోచిస్తే ఆ ఆలోచనలన్నీ చెడ్డవని ఉన్నది బైబిల్లో. ఎవరికైనా అట్లా ఉన్నదని బైబిల్లో ఎక్కడైనా మీరు చదివినరా ఎప్పుడైనా? ఓకేనా, చదవండి. దాని తర్వాత నేను ఒక స్టోరీ చెప్పి, ఒక ఆయన చరిత్ర చెప్పి నేను ముగిస్తా. ఓకేనా? మనం యాకోబు పత్రిక అంటే హెబ్రీలకి 2వ అధ్యాయము 13వ వచనం నుండి ఉంటుంది అనుకుంటున్నా. లేలే కాదు, 4th చాప్టర్లో. ఓకేనా?
4th చాప్టర్లో చూడండి 13వ వచనం నుండి 17వ వచనం వరకు చదుదాం. అందరు జాగ్రత్తగా చదవండి. నేను చెప్పేది దేవుని వాక్యం. ఓకే, చదవండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించును మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలా చేయని వానికి ప్లాన్స్ ఏవైతే వేస్తున్నారో చూడండి. రేపేం సంభవిస్తుందో తెలియదు, కానీ ప్లాన్స్ ఎక్కడి వరకు ఉన్నాయి? ఏదేదో చేసేద్దామని. దేవునితో మీ జీవితం చక్కగా ఉందా? మొదటిగా దేవునితో జీవితం చక్కగా లేకుండా, పరిశుద్ధత లేకుండా, మరి ఈరోజు మీరు చనిపోతే పాసిబిలిటీ ఉన్నది. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం సెలవు. రేపేం సంభవించినో మీకు తెలియదు. కాబట్టి నేను వేసుకున్న ప్లాన్స్ అందు, నాకున్న ఆస్తుల యందు నేను గొప్పగా చెప్పుకుంటే అవంతా కూడా చెడ్డది అని ఉన్నది. అతిశయం అంటే గర్వంగా చెప్పుకున్నాను, నాకు ఇంత భూమి ఉంది, నేను ఇంత చదువుకున్నా, నేను ఇలా చేసిన అని ఇలా చెప్పుకోవడం అనేది ఏంటంటే అది ఆ అతిశయం. అలా చెప్పుకోవడం ఏంది? చెడ్డది అని చెప్తా ఉన్నాను. సో నేను ఇక్కడికి ఇది ఆపేస్తా, ఓకేనా? ఫుల్ సబ్జెక్ట్ కాదు, జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చిన మీకు. ఇప్పుడు నేను ఒక రాజుని గురించి చెప్తా. ఈయన మామూలు రాజు కాదు. ఈయన 1000 భవనాలు కట్టిండొచ్చు. ఈ రాజు ఎన్ని కట్టిండు? 1000 భవనాలు కట్టుకున్నాడు. శృంగార తోటలు అంటే మన రామోజీ సిటీయా, ఫిలిం సిటీ లాంటి సిటీలు కట్టుకున్నాడు. శృంగార వనులు అంటారు ఈయనని. ఈయనకి 1000 మంది పనివారు. ఈయన ఇంట్లో భోజనం చేసేవారికి ఎడ్లే రోజుకు ఒక 100 ఎడ్లు, 100 మేకలు, ఎన్నో పక్షులు కట్టింగ్ అవుతాయి. అంత లగ్జరీగా రోజు. మరి గాయకులు ఇలా ఎంజాయ్ చేసిన రాజు ఎవరో తెలుసా మీకు? ఎవరిని గురించి చెప్తున్నా నేను? సొలొమోన్ రాజు. ఈయన మామూలుగా కాదు, 1000 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అంటే నిజాం బచ్చా ఆయన ముంగట. మన నిజాం ఏదైతున్నదో ఆయన చాలా చిన్నవాడు అన్నమాట. ఆయనకే ఫలక్నామా ప్యాలెస్, గోల్కొండ, చార్మినార్ అన్నీ ఉంటే సొలొమోన్ ఏమేమి చేసిండొచ్చో ఒకసారి ఆలోచించండి. ఎంత డబ్బు సంపాదించిండు, ఎన్ని ఇండ్లు కట్టిండు. అవంతా కూడా ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్నది. మీరు ఇంటికి పోయి పండుకోక ముందు ఒకసారి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చదివి పండుకోండి. ఇవన్నీ కట్టుకున్న తర్వాత అతనికి ఏమైందో తెలుసా? బ్రతుకుట అసహ్యమైందంట. అతను తన జీవిత చరిత్రను రాసుకున్నాడు. ఎవరు? సొలొమోన్. ఇప్పుడు సామెతలలో మనం ఏదైతే చదివినామో అందు గురించి ఆయన రాస్తా ఉన్నారు. యవనస్తులారా, మీరు నాలాగా అలా పరిగెత్తగలరు. నేను ఇవన్నీ కట్టించుకున్నా, ఇవన్నీ ఎంజాయ్ చేసిన నేను, కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు తేలింది ఏంటంటే బ్రతుకుట నాకు అసహ్యమైంది అంటాడు. మనం ఒకసారి చదివి ప్రార్థన చేసుకుందాం, ఓకేనా? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము మొదటి 17 వచనాలను కొన్ని వచనాలను మనం చదువుదాం, ఓకేనా? నేను ఏవేవి చదవాలనో దాని సమ్మరీ చెప్పేస్తా. మొదటి నుంచి చదువుకుంటారండి. ప్రసంగి గ్రంథం అంటే
సామెతల తర్వాత ఉంటుంది. కీర్తనలు, సామెతలు, ప్రసంగి. ఓకేనా? 2వ అధ్యాయం మొదటి నుండి. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థం ప్రయత్నమాయెను. నవ్వుతో నీవు ఓకే, ఈయన ఎంజాయ్ చేయాలనుకున్నాడు, తాగాలనుకున్నాడు, తాగిండు. తర్వాత 4వ వచనంని మనం చేద్దాం. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని. గొప్ప పనులు అంటే వండర్లా లాంటి అన్ని కట్టాలని. నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను, నా కొరకు తోటలను శృంగార వనం అంటే రామోజీ సిటీ లాంటిది వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితిని. వృక్షములు నారు మల్లను నీరు పారులై. ఇవన్నీ చేసిన గొర్రెలు, పశువులు అవన్నీ సంపాదించుకున్న. 8వ వచనం. నా కొరకు నేను వెండి బంగారములను, నా కొరకు వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. నేను గాయకులను గాయకురాండ్రను మనుషుల ఇచ్చించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరూ కంటే నేను గనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కనులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి పడినట్టుగాను అగుపడెను. చాలు. ఇవన్నీ కట్టిన తర్వాత ఏమనుకున్నాడో తెలుసా? అరే ఇవన్నీ కట్టినా కదా, అసలు ఏంది అనుకున్నాడంట. ఏంది అనుకుంటే ఏమైంది? అరే అంత వ్యర్థం కదా, చనిపోయేటప్పుడు నేనేం తీసుకుపోలేను కదా, ఏం చేయాలి? ఇవన్నీ కట్టి ఇంత టైం వేస్ట్ చేసేసిన నేను, ఇవన్నీ కట్టి దేవునికి నేను ఏ ముఖం చూపించాలి అని అనుకున్నాడు ఆయన. నిజంగా ఏం చేస్తాము? నువ్వు పరిశుద్ధంగా జీవించుట ఇంపార్టెంటా, బిల్డింగ్ కట్టుట ఇంపార్టెంటా? ధనవంతుడు లాజరస్ స్టోరీ తెలుసు కదా మీకు. ధనవంతుడు ఉన్నాడు, లాజర్కి ఏం లేదు, కానీ లాజర్ చనిపోయాడు, పరలోకానికి పోయాడు. ధనవంతుడు చనిపోయాడు, నరకానికి పోయాడు. మరి ఏమవుతుంది? సేమ్ అయితే మనది కూడా అని చెప్పి లాస్ట్కి అంటాడు. చూడండి, ఇవన్నీ చెప్పండి. మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి, ఓకేనా? 17th verse చదవండి. ఇప్పుడు 17th verse మనకి ఇంపార్టెంట్. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. బ్రతుకుట నాకు అసహ్యమాయెను. ఇంత డబ్బు సంపాదించుకున్న రాజు ఒక సాక్ష్యం ఏందో తెలుసా? బ్రతుకుట నాకు అసహ్యమాయను అంటాడు. ఒకసారి ఆలోచించిండ్రా? ఈ రాజు ఆయనకు బ్రతుకుట అసహ్యమైనప్పుడు యవ్వనస్తులను ఎంకరేజ్ చేసుకుంటూ సామెతలు రాశాడు. నైనా నాలాగా మీరు మోసపోకండి, సుఖజీవనంతో గడుపు సంవత్సరంలో మీకు రావాలంటే ఏం చేయాలని రాశాడు. ఓకేనా? ఇప్పుడు కాబట్టి మీరు ఏం చేయాలి? సుఖజీవనంతో గడుపు సంవత్సరాలు మీకు రావాలంటే సామెతలు చక్కగా చదవాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు 4 సువార్తలలో ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకు, యోహాను. ఆ పుస్తకాలన్నీ చక్కగా చదవాలి. అప్పుడు మీకు సుఖజీవనంతో గడుపు సంవత్సరాలు ఎలా వస్తాయో తెలుస్తుంది. లేకపోతే మీరు అనుకుంటారు టైం అంతా వేస్ట్ చేసేస్తారు, కానీ లాస్ట్కి వస్తే అది ఎక్కడికి తీస్తుంది? మరణానికి దారి తీస్తుంది. మరి మీరు సంపాదించిందంతా ఏమవుతుంది అని దేవుడు అడగవచ్చు. నిజంగానే అడుగుతాడు, సందేహం ఏముంది? సో మీరు అనుకుంటున్నది చాలా మట్టుకు
దేవుని వాక్యానుసారంగా కరెక్ట్గా. ఇంకా ఎన్నో విషయాలు నేను చెప్పగలను. చాలా చిన్నగా నేను చెప్పిన అంటే జర ఒక 7th 10th క్లాస్ వరకే చెప్పిన. ఓకే, కేజీ క్లాస్ నుంచి 7th 10th. ఇంకా ఇంటర్మీడియట్, డిగ్రీ, పిహెచ్డీలు చాలా ఉన్నాయి ఇంట్లో స్థాయిలు. చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చిన. కాబట్టి సుఖజీవనంతో గడుపు సంవత్సరాలు డబ్బు సంపాదించుకుంటే రావు. డబ్బు సంపాదించుకున్న రాజు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నాకు బ్రతుకుట అసహ్యమైందంటాడు ఇవన్నీ కట్టుకున్న తర్వాత. ఎందుకో నేను ఈ రోజులలో నేను చిన్నగా ఉన్నప్పటి నుండి వింటున్న ధనవంతుల ఒక సాక్ష్యం ఏంటంటే, చాలా మట్టుకు క్రైస్తవులైన ధనవంతుల పిల్లలు ఆస్తుల కొరకు పొట్లాడుకొని వారి మమ్మీ డాడీకి సుఖం లేని ఒక బ్రతుకుతున్నారు. డబ్బు సంపాదించారు, పిల్లలు పోట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా నేను నిన్నటి దినం కూడా నేను విన్నది ఒక స్టోరీ. నాకు తెలుసు పర్సనల్లీ, నాకు తెలిసిన ఒకరికి ఒక ల్యాండ్ ఉన్నది, 15 కోట్లు దాని విలువ. 2 కొడుకులు ఉన్నాయి, 2కి పడవస్తలేదంట, పొట్లాడుకుంటున్నారు. మమ్మీ డాడీకి మనోవేదన ఉన్నది. వారు మా కొరకు ప్రార్థన చేయమని కోరారు. పేర్లు చెప్తాను నేను, ఎందుకంటే వీడియో చూస్తారు కాబట్టి. అట్లా వాళ్ళకి ఇంకా ఎంతో ఆస్తున్నది, మంచిగా బ్రతకాలి. కానీ ఇప్పుడు మనోవేదనతో బాధపడుతూ ఉన్నారు. ఏం చేయాలి? 2 కొడుకులని వింటలేరు, మమ్మీ డాడీ మాట వింటలేరు. ఇంకా ఎన్నో విషయాలు చేస్తున్నారు ఎంతోమంది కొడుకులు. తినుకుంటా, తాక్కుంటా, పడుకుంటా మమ్మీ డాడీ ఒక పరువు తీసి. రాజుల చరిత్ర అంతా చదివి చూడండి. ఈవెన్ దావీద్ పిల్లలు కూడా అట్లా సొలొమోన్ ఎక్కంగానే ముందుగా ఏం చేసిండో తెలుసా? ఆయన ఇంకొక కొడుకు రాజు కావాలని ప్లాన్ వేస్తే ఆయనను ఫస్ట్ చంపుతాడు సొలొమోన్. అట్లా రాజుల చరిత్ర చదువుకోండి. అన్నదమ్ములను ఒక్కరొకరు చంపుకున్నారు ఆస్తుల కొరకు. మనది ఏదైనా డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటున్నారా? మీరు అనుకోవచ్చు కరెక్ట్గా ఉందని. సో ప్రార్థన చేద్దాం, ఇక్కడ క్లోజ్ చేద్దాం ఇవాళ, ఓకేనా? వచ్చే వారం ఇంకా కొన్ని స్టోరీస్, వచనాలు మనం చూద్దాం, ఓకేనా? ఎలాబరేట్ చేసుకుందాం. మనం ఈరోజు ఇంట్రడక్షన్ అయింది కాబట్టి సుఖజీవనంతో గడుపు సంవత్సరాలు కావాలంటే దయను సత్యం ఎన్నడూ విడిచి పెట్టకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి, అవే సుఖజీవనంతో గడుపు సంవత్సరాలు.